నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంక్షేమానికి అగ్రతాంబూలం అభివృద్ధికి ఊతం చేనేత చేతి వృత్తుల వారికి చేయూత 1,49,000 కోట్ల బడ్జెట్ తో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండ సాగునీటి ప్రాజెక్టులకు 25,000 కోట్లు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు అత్యధిక నిధులు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడి మౌలిక రంగానికి భారీ కేటాయింపులు 3 ఏళ్లలో 16,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వచ్చే డిసెంబర్ నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ నీరిస్తామన్న ఈటెల మహిళలు వెనుకబడిన వర్గాలు మైనారిటీలకు బడ్జెట్లో వరాలు కళ్యాణ లక్ష్మి ఆర్థిక సాయం 75,000 రూపాయలకు పెంపు నేతన్నల కోసం త్రిముఖ వ్యూహం పోలవరం గుత్తేదారులపై చంద్రబాబు అసంతృప్తి భారీ యంత్రాలు తీసుకురావడంలో జాప్యంపై మండిపాటు అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచన ఆళ్లగడ్డలో అశ్రు నయనాల మధ్య భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు భారీగా తరలివచ్చిన అభిమానులు కుటుంబానికి అండగా ఉంటామన్న చంద్రబాబు గోవాలో రేపు భాజపా ప్రభుత్వం కొలువు ప్రమాణం చేయనున్న పారికర్ మణిపూర్లో తొలిసారి అధికార పీఠాన్ని అధిష్ఠించనున్న కమలనాథులు తెలంగాణలోని సబ్బండ వర్గాలకు సౌభాగ్యాన్ని అందించడమే లక్ష్యమని తెరాస సర్కార్ ఉద్ఘాటించింది ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 1,49,646 కోట్ల రూపాయల ఆదాయ వ్యయాలతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది అన్ని రంగాలను ప్రగతి పదంలో నడిపించడమే ఈ పద్దు ఉద్దేశమని పేర్కొన్న తెరాస సర్కార్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది 2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1,40,523 కోట్ల రూపాయల అప్పును అంచనా వేసింది అన్ని వర్గాల సంక్షేమం ప్రగతి రంగంలో అభివృద్ది చేనేత చేతివృత్తుల వారికి చేయూత అన్నదాతకు ఆలంబన విద్యార్థులకు అత్యున్నత విద్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇంటింటికి సురక్షితమైన తాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పన 2019 నాటికి 1,00,000 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్ పట్టాలెక్కింది ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి 1,49,646 కోట్ల రూపాయల ఆదాయ వ్యయ అంచనాలతో పద్దును శాసనసభకు సమర్పించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి ప్రణాళికేతర వ్యయాలు అనే సంప్రదాయానికి బదులు రెవెన్యూ క్యాపిటల్ పద్దుల కింద బడ్జెట్ రూపొందించినట్టు చెప్పిన ఈటెల ఈసారి మొత్తం బడ్జెట్ లో నిర్వహణ వ్యయం కింద 61,607 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు ప్రగతి పద్దు కింద 88,038 కోట్లు లెక్క తేల్చారు ఈ ఖర్చులకు అవసరమైన నిధుల్లో పన్నులు పన్నేతర మార్గాల్లో 1,13,008 కోట్ల రూపాయలు లభిస్తుందని ఈటెల వివరించారు ఇందులో రాష్ట్ర సొంత ఆదాయం 69,220 కోట్ల రూపాయలుంటుందని తెలిపిన ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి 43,863 కోట్ల రూపాయలు అందుతాయని అంచనా వేశారు ఇతర రూపాల్లో 36,237 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటామని తెలిపారు 2017-18లో రెవెన్యూ మిగులు 4,571 కోట్లు ఉంటుందని లెక్క తేల్చిన ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 26,096 కోట్లు ఉంటుందని లెక్క వేశారు 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి ఆదాయం 12.6% పెరిగి 1,58,368 రూపాయలకు చేరినట్టు తెలిపారు జాతీయ సగటు 1,03,818 రూపాయలు మాత్రమేనని చెప్పారు ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని మరింత పెంచి అన్ని వర్గాలకు అభివృద్ది ఫలాలు అందించడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్టు ఈటెల పేర్కొన్నారు 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో తెలంగాణ ఆదాయం 19.61% వృద్ధి నమోదైనట్టు వివరించిన ఈటెల రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.1% వృద్ధి చెందవచ్చని చెప్పారు పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా రెండంకెల వృద్ధి నమోదు చేయడం చెప్పుకోదగిన విషయమని పేర్కొన్న ఈటెల 2017-18లో కూడా ఇదే ఒరవడిని కొనసాగించి అత్యధిక వృద్ధి నమోదు చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ ఆవిర్భవించిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.6% ఉన్న పారిశ్రామిక వృద్ధి తెరాస సర్కార్ చేపట్టిన చర్యలతో 2016-17 నాటికి 7.5% చేరిందని ఈటెల వివరించారు ఇదే సమయంలో వ్యవసాయంలో 12.1% వృద్ధి నమోదైందని తెలిపారు
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తెరాస సర్కార్ బడ్జెట్లో నిధుల వరద పారించింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ప్రత్యేక పద్దుగా మార్చిన సర్కార్ నిధులు ఖర్చు కాకుంటే తరువాత ఏడాదికి బదిలీ అయ్యేలా మరింత చట్టబద్దత కల్పించింది. మహిళా సంక్షేమానికి మరిన్ని చర్యలు ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద ఇస్తున్న ఆడబిడ్డ కట్నాన్ని మరో 24,000 పెంచారు. విద్య, ఆరోగ్య రంగాలకు ఘనమైన కేటాయింపులే జరిపిన ఆయన హైదరాబాద్లో మరో 3 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి నిధులు పక్కదారి పడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ప్రత్యేక పద్దు ఏర్పాటు చేసింది. ఎస్సీలకు 14,375 కోట్లు, ఎస్టీలకు 8,165 కోట్ల 88 లక్షలు కేటాయించింది. ఈ నిధులు 2017-18లో ఖర్చు కాకపోతే తరువాత ఏడాదికి బదిలీ అయ్యేలా చర్యలు చేపట్టినట్లు వివరించిన ఆర్థిక మంత్రి ఈటల పథకాల వారీగా 3 నెలలకు ఒకసారి సమీక్షించి అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి తండాల్ని గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్న ఈటల చెల్లప్ప కమిషన్ నివేదిక వచ్చాక వాల్మీకి, లంబాడీలను ఎస్టీల్లో చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రగతి పద్దులో బీసీ సంక్షేమానికి 5,070 కోట్లు కేటాయించిన ఆయన వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీ గురుకులాలు ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. మైనార్టీల సంక్షేమానికి 1,249 కోట్లు కేటాయించిన ఈటల వారి కోసం మంజూరు చేసిన 201 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 71 ప్రారంభించామని, మిగతావి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకొస్తాయని వెల్లడించారు. ఇమాంల వేతనాన్ని 1,000 నుంచి 1,500కు పెంచారు. బ్రాహ్మణ వర్గంలోని పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈటల బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన ఆర్థిక మంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పేదింటి ఆడబిడ్డలకు అందించే మొత్తాల్ని మరింత పెంచారు. ఇక నుంచి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం వారి కుటుంబాలకు అందించే మొత్తాన్ని 51,000 రూపాయల నుంచి 75,116 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటిస్తున్నాము. గర్భిణులు, బాలింతలకు, శిశువులకు సరిపడేంత పోషకాహారం లభించాలని అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు, పోషకాహారం అందిస్తున్నాం. ఇప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. గర్భిణీ దశలో ఉపాధి కోల్పోయే స్త్రీలకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే అందించాలని ఆర్ద్ర ఉదయంతో నిర్ణయం తీసుకున్నారు. గర్భిణీ స్త్రీ అయిన స్త్రీ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వెంటనే 4,000 మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రసూతి తర్వాత డిశ్చార్జ్ అయ్యే సమయంలో మరో 4,000, పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోవడానికి వచ్చినప్పుడు మరో 4,000 అందిస్తుంది. 3 విడతల్లో 12,000 రూపాయలను అందిస్తుంది. ఆడపిల్లను ప్రసవించిన మహిళకు ప్రత్యేకంగా మరో 1,000 రూపాయల ప్రోత్సాహకంగా అందిస్తుంది. పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే 16 వస్తువులను కేసీఆర్ కిట్ పేరుతో అందివ్వాలని మరో మంచి నిర్ణయం తీసుకున్నాం. కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్న చేనేతల్ని ఆదుకునేందుకు త్రిముఖ వ్యూహం రూపొందించినట్లు వెల్లడించిన ఈటల నేత కార్మికుల అభ్యున్నతి కోసం బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించారు. చేనేత కార్మికులు దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. వీళ్ళ కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించడానికి చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. నూలు, రసాయనాలను సబ్సిడీపై అందిస్తుంది. మార్కెట్ సౌకర్యం కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్లూమ్లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. కార్మికులకు ప్రతి నెల 15,000కు తగ్గకుండా వేతనమిచ్చే విధంగా పవర్లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. ప్రభుత్వం తరపున జరిపే వస్త్రాల కొనుగోలు ఆర్డర్లను చేనేత మరమొగ్గాల సొసైటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవాలనుకునే నేత కార్మికుల వారికి తగిన ఆర్థిక సాయం అందించాలని చెప్పి నిర్ణయించింది. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్న ఈటల ఆరోగ్య శాఖకు 5,976 కోట్లు కేటాయించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఔషధాల కొనుగోలుకు రెట్టింపు నిధులు కేటాయించారు. అందరికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా గురుకుల పాఠశాలల స్థాపనతో పాటు విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. విద్యాశాఖకు 12,705 కోట్లు ప్రతిపాదించిన మంత్రి బోధనా రుసుముల బకాయిల కోసం 1,939 కోట్లు కేటాయించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, సాగునీటి రంగాలకు ఈసారి బడ్జెట్లో కూడా అగ్రతాంబూలం దక్కింది. ఆనవాయితీని కొనసాగిస్తూ సాగునీటి రంగానికి 25,000 కోట్లు కేటాయించిన ఈటెల అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలోనే కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ పని చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతు రుణమాఫీకి తుది విడతగా మొత్తంగా 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సేద్యానికి దాదాపు 47,000 కోట్ల రూపాయలతో రుణ ప్రణాళిక ప్రకటించారు.
తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కృష్ణా, గోదావరి నదులపై 23 భారీ, 11 మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన తెరాస సర్కార్ వాటిని పూర్తి చేసే దిశగా బడ్జెట్లో ఘనమైన కేటాయింపులే చేసింది. మొత్తం 25,000 కోట్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు 6,691 కోట్లు, పాలమూరు, రంగారెడ్డికి 4,000 కోట్లు ప్రతిపాదించింది. మధ్యతరహా ప్రాజెక్టులకు 1,045 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి ఈటల చిన్న నీటిపారుదల రంగానికి 1,780 కోట్లు, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయకు 1,283 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 7 ప్రాజెక్టులు పూర్తి కాగా మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయని చెప్పిన ఆయన పాలమూరు జిల్లాలోని పెండింగ్ పనుల్ని శరవేగంగా పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాలకు నీరు అందించామని వివరించారు. ఇదే స్ఫూర్తితో నిర్మాణంలో ఉన్న మిగతా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సేద్యం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగానే రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్న ఈటల ఈ ఏడాదితో ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. సేద్యానికి నిధుల కొరత లేకుండా రుణ ప్రణాళిక లక్ష్యాన్ని 46,947 కోట్లు నిర్దేశించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి 5,942.97 కోట్లిచ్చారు. పంట సేకరణ, విలువ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడానికి ఉద్యాన అభివృద్ధి సంస్థ నెలకొల్పినట్లు వివరించిన ఆయన హరిత గృహాలు, సూక్ష్మ సేద్యం పథకాలకు రాయితీలు ఇచ్చి పటిష్టం చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం 1,024 కోట్లతో 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 330 అదనపు గోదాముల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. కుల వృత్తుల్ని కాపాడేందుకు ఘనమైన కేటాయింపులు జరిపిన ఈటల గొర్రెల పెంపకాన్ని పెంచి గొల్ల, కురుమల ఆదాయం సమకూర్చే పథకం ప్రవేశపెడతామని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో సభ్యత్వం తీసుకుని అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, 1 పొట్టేలు, 75% రాయితీపై సరఫరా చేసేందుకు సన్నాహాలు వెల్లడించారు. గంగపుత్రులు, ముదిరాజ్ సహా బోయ కులస్తుల ఆదాయం పెంచేందుకు వివిధ ప్రాజెక్టులు, చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున చిల్లర మార్కెట్లు నిర్మిస్తామన్నారు. వ్యవసాయ పరిశోధన, విద్య, సహాయక గ్రాంట్లు, వేతనాల చెల్లింపుల కోసం ఆచార్య జయశంకర్ తెలంగాణ వర్సిటీకి 198 కోట్లు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీకి 25 కోట్లు కేటాయించారు. విద్యుత్, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధిస్తోందన్న తెరాస సర్కార్ వచ్చే 3 ఏళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారబోతోందని తెలిపింది. సులభతర వాణిజ్యంలో దేశంలోనే ప్రథమ ర్యాంకు సాధించామన్న ఆర్థిక మంత్రి టీఎస్ ఐపాస్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బంగారు బాటలు వేసిందని కితాబిచ్చారు. విద్యుత్ రంగంలో చీకట్ల నుంచి నిరంతర వెలుగుల వైపు ప్రయాణించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఇస్తున్నట్లు వివరించిన ఆయన ఈ వేసవిలో సమర్థంగా సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్ సామర్థ్యం 6,574 మెగావాట్లు ఉండగా గత 2.5 ఏళ్లలో మరో 4,190 మెగావాట్ల సామర్థ్యం పెంచినట్లు వివరించారు. ఈ ఏడాది చివరికి మరో 4,130 మెగావాట్లు అందుతుందన్న ఆయన వచ్చే 3 ఏళ్లలో మొత్తం 16,306 మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్రం మిగులు సాధిస్తుందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నామని గుర్తు చేసిన ఈటల టీఎస్ ఐపాస్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బంగారు బాటలు వేసిందన్నారు. 2.5 ఏళ్లలో 2,20,000 మందికి ఉపాధి కల్పించేలా 58,341 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు రాష్ట్రంలో పని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల శాఖకు 985 కోట్లు కేటాయించారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నట్లు వివరించిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో యూనిట్లు స్థాపిస్తున్నాయని వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో దేశంలో 12% వాటాతో 2వ స్థానాన్ని సాధించామన్నారు. గత ఏడాది 75,070 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేశామని ఈటల ప్రకటించారు. ఈ శాఖకు 252 కోట్లు కేటాయించారు. ఇంటింటికి తాగునీటిని అందించకపోతే ఓట్లు అడగబోమన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు మిషన్ భగీరథకు 3,000 కోట్లు కేటాయించారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న వేగంతో పూర్తవుతున్నది. డిసెంబర్ 2015 నాటికి అన్ని గ్రామాలకు నదీ జల చేరే విధంగా కార్యాచరణ అమలవుతున్నది. రాష్ట్రంలోని 24,248 గ్రామీణ ఆవాస ప్రాంతాల్లోని 52,18,225 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభ్యమవుతుంది. 65 మున్సిపాలిటీలలోని 12.52 లక్షల కుటుంబాలకు, ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలకు ఇదే పథకం ద్వారా మంచినీరు లభిస్తుంది.
పల్లెలు పట్టణాల సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో బాటలు పరిచిన ఈటల హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్ పురపాలికల అభివృద్ధికి పెద్దపీట వేశారు. జీహెచ్ఎంసీకి 1000 కోట్లు, వరంగల్కు 300 కోట్లు కేటాయించిన ఆయన మిగతా కార్పొరేషన్లకు 400 కోట్లు, మూసీ తీర ప్రాంత అభివృద్ధికి 350 కోట్లు ప్రతిపాదించారు. పురపాలక శాఖకు 5599 కోట్లు కేటాయించారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి రోడ్డు, జిల్లా కేంద్రానికి 2 వరుసలు, రాష్ట్ర రాజధానికి 4 వరుసల రహదారి ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరించిన ఈటల రహదారులు, భవనాల శాఖకు 5033 కోట్లు ప్రతిపాదించారు. స్థానిక సంస్థల బలోపేతం చేయడం ద్వారా పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసిన ఆయన పంచాయతీరాజ్ శాఖకు 14,723 కోట్లు ఇస్తామన్నారు. పర్యాటక సాంస్కృతిక శాఖకు 198 కోట్లు, హరితహారానికి 50 కోట్లు కేటాయించారు. వాస్తవాలకు విరుద్ధంగా బడ్జెట్ కూర్పు ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దేశంలోనే తెలంగాణ అత్యధిక అప్పుల రాష్ట్రం కాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ఉన్న అప్పు 69,000 కోట్ల రూపాయలకు పెరిగిపోగా అందులో 45,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోందని గుర్తు చేశారు. ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. 2,60,000 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని గత బడ్జెట్లో హామీ ఇచ్చారని, ప్రస్తుత బడ్జెట్లోనూ తిరిగి అదే హామీ చూపి ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. బోధనా రుసుముల బకాయిలు 3,500 కోట్లు ఉంటే కేటాయింపు మాత్రం 1,900 కోట్లేనని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రమాదకరమైన బాటలో కేసీఆర్ గారు తీసుకుపోతున్నాడు. శాశ్వతంగా భావి తరాలను తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి ఏ స్థాయిలో అప్పు మిగిల్చిపోతాడో మనకి అర్థం కాని పరిస్థితి. 69,000 కోట్ల నుంచి 1,40,000 కోట్లు తీసుకుపోయింది. గ్యారంటీస్ మరో 45,000 కోట్లు. అదే విధంగా వ్యవసాయం గాని, దళితులకు 3 ఎకరాలు గాని, 2 బెడ్రూమ్ ఇల్లు గాని, గిరిజనులకి 12 రిజర్వేషన్ గాని, వీటిలో చిత్తశుద్ధి లేదు అని ఈరోజు ఆర్థిక మంత్రి ప్రసంగం వల్ల తెలుస్తుందని చెప్పి మనవి చేస్తున్నాం. ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందని స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి కేటాయింపులు ఉన్నాయన్న ఆయన సంప్రదాయానికి భిన్నంగా వాస్తవిక కోణంలో సాగిందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదం చేస్తుందన్న సీఎం అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యం కల్పించినట్లు వివరించారు. నిరుపేదలు, మహిళలు, చిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెంచేలా కేటాయింపులు ఉన్నాయన్న కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి బట్టలు పరుస్తోందని స్పష్టం చేశారు. కులవృత్తుల ప్రోత్సాహానికి అత్యధిక నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన భారీ యంత్ర పరికరాలు, ఇతర సామాగ్రిని యుద్ద ప్రాతిపదికన తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించే పెంటా కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లు, కాంక్రీట్ ట్రక్కులు, వాటర్ చిల్లింగ్ ప్లాంట్లు, డ్రిల్లింగ్ చిల్లింగ్ మిషనరీ తదితరాలను ఇంకా ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని నిర్మాణదారులను ప్రశ్నించారు. ఈ పరికరాలను సమకూర్చుకునేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణ ప్రాంతానికి త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు. గుత్తేదారు సంస్థలు నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విషయంలో అధికారులు మరింత చిత్తశుద్దితో వ్యవహరించాలని పోలవరంపై తన నివాసం నుంచి నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, సమస్యలు తలెత్తితే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. పనిచేసే ప్రభుత్వాలకు ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకు 2 రోజుల క్రితం వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్న చంద్రబాబు ఈ ఫలితాలు భవిష్యత్తుపై ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాయన్నారు. నీరు ప్రగతిపై తన నివాసం నుంచి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన చంద్రబాబు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 2,66,729 పంట కుంటల తవ్వకం పూర్తయిందని, మొత్తం 4 లక్షలు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు 4,697 కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తయిందని, నిర్దేశిత లక్ష్యంతో మిగిలిన 303 కిలోమీటర్ల పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. తెలుగుదేశం నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు అభిమానుల అశ్రు నయనాల మధ్య ఆళ్లగడ్డలో ముగిశాయి. గుండెపోటుతో నిన్న హఠాన్ మరణం చెందిన నాగిరెడ్డి భౌతిక కాయాన్ని ఇవాళ ప్రజల సందర్శనార్థం ఆళ్లగడ్డలోని ఆయన ఇంట్లో ఉంచగా అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాగిరెడ్డి పార్థివ శరీరానికి నివాళులర్పించారు. భూమా కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియను, ఆమె చెల్లెలు, తమ్ముణ్ణి ఓదార్చారు. స్వల్ప వ్యవధిలోనే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. భూమా కుటుంబానికి
ప్రభుత్వానికి తెలుగుదేశం అండగా ఉంటుందని చెప్పారు. పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, సభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా భూమాకు నివాళులర్పించారు. అనంతరం భూమా అంతిమయాత్ర శోభానాగిరెడ్డి ఘాట్ వరకు సాగింది. అక్కడే ఆయన పార్థివ శరీరానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చాలా బాధేస్తుంది. మానవ ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ దైవ నిర్ణయం మనకు సహకరించలేదు. సమర్థవంతమైన నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలో దానికి మారు పేరు భూమా నాగిరెడ్డి గారు. ఇంకా చాలా భవిష్యత్తు ఉండే నాయకుడు. ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కోల్పోయాం. నేను ఒకటే ఆ కుటుంబానికి హామీ ఇస్తున్న అన్ని విధాలు అండగా ఉంటాం. మళ్లీ ఈ కుటుంబం నిలదొక్కునే విధంగా సహకరిస్తాం. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు మహిళను, ఆమె కుమారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ ప్రాంతంలో పనిచేసే శివయ్య అనే యువకుడికి అక్కడే ఉండే పద్మతో సంబంధం ఉన్నట్లు స్థానికులు చెప్పారు. కానీ కొంతకాలం నుంచి తనను పద్మ దూరంగా ఉంచుతుందన్న అక్కసు పెంచుకున్న శివయ్య ఈ మధ్యాహ్నం 1 గంట తర్వాత పండ్ల మార్కెట్ వద్దే మొదట పద్మ కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత పద్మపై దాడికి ఒడిగట్టాడు. వెంటనే ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే పద్మ కుమారుడు నరేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన పద్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పారికర్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ మృదులా సిన్హా బల నిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వగా రేపు సాయంత్రం ప్రమాణం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు రక్షణ మంత్రి పదవికి ఇవాళ రాజీనామా చేశారు. 40 స్థానాలున్న గోవా శాసనసభలో 13 స్థానాలు మాత్రమే నెగ్గిన భారతీయ జనతా పార్టీ 17 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి మిత్రపక్షాల సాయంతో గోవాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గోవాలో 3 స్థానాలు గెలిచిన మహారాష్ట్రవాది గోమంతక పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ సహా ఇద్దరు స్వతంత్రులు పారికర్ నాయకత్వానికి మద్దతు ప్రకటించగా ఎన్సీపీకే చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే చర్చిల్ అలీమో కూడా భాజపాకే మద్దతు ప్రకటించారు. ఫలితంగా భాజపా బలం 22కు చేరిన నేపథ్యంలో మరోసారి గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. మణిపూర్లో తొలి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా లాంఛనాలు పూర్తి చేస్తోంది. సీనియర్ నేత ఎన్ బీరేన్ సింగ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించింది. అధిష్టానం పరిశీలకులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సహస్రబుద్దే ఎమ్మెల్యేలతో చర్చించి వారి అభిప్రాయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచన మేరకు బీరేన్ సింగ్ పేరును భాజపా అధినాయకత్వం ఖరారు చేసింది. మరోవైపు నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించేందుకు రాజీనామా చేయాలన్న గవర్నర్ నజ్మా హెప్టుల్లా సూచన మేరకు రేపు తప్పుకోనున్నట్లు ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ ప్రకటించారు. ఇబోబీ సింగ్ రాజీనామా అందిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని గవర్నర్ ప్రకటించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు భాజపానే ఆహ్వానిస్తామని ఆమె సంకేతాలిచ్చారు. భాజపా సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 60 స్థానాలున్న మణిపూర్లో కాంగ్రెస్ కు 28, భాజపాకు 21 స్థానాలు రాగా 4 సభ్యులున్న నేషనల్ పీపుల్స్ పార్టీ, 1 ఎమ్మెల్యే ఉన్న లోక్ జనశక్తి పార్టీ, 4 స్థానాల్లో గెలిచిన ఎన్పీఎఫ్ పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఎంసీ సభ్యుడు మద్దతివ్వడంతో భాజపా బలం 32కు చేరింది. గోవా, మణిపూర్లలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దం కావడంపై కాంగ్రెస్ మండిపడింది. 2వ స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గోవా, మణిపూర్ ప్రజల అభిష్టానికి విరుద్దంగా కమలదళం తీరు ఉందని ఆరోపించారు. ఈ వైఖరిని ఇలాగే కొనసాగిస్తే భాజపాకు భవిష్యత్తులో భంగపాటు తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా రక్షణ మంత్రి పదవికి మనోహర్ పారికర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి అదనంగా రక్షణ శాఖ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.